నల్గొండలో సంవత్సర కాలం క్రితం 80 కోట్ల రూపాయలతో ఐటీ టవర్ను నిర్మించి ఇంతవరకు నల్గొండ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్న వైఖరిని ఖండిస్తూ గురువారం నల్గొండ బీజేపీ నాయకులతో కలిసి ఐటీ టవర్ను బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ఐటీ టవర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండలో సంవత్సరం కాలం క్రితం 80 కోట్ల రూపాయలతో ఐటీ టవర్ను నిర్మించి ఇంతవరకు నల్గొండ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్న వైఖరిని ఖండిస్తూ గురువారం నల్గొండ బీజేపీ నాయకులతో కలిసి ఐటీ టవర్ను బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ఐటీ టవర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సంవత్సరం కాలం క్రితం నల్గొండలో ఐటీ టవర్ను 80 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసి 100 కంపెనీలతో మాట్లాడి నల్గొండకు 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని జాబ్ మేళా పెట్టి నిరుద్యోగులను నిరాశపరిచారన్నారు. ప్రస్తుతం 8 కంపెనీల పేరు మీద 40 నుండి 50 మంది మాత్రమే ఐటీ టవర్లో పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో గల అన్ని ఐటీ హబ్లలో ఇదే పరిస్థితి నెలకొంది అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచి 10 నెలలు కావస్తున్నా ఒక్కసారైనా ఐటీ టవర్ను సందర్శించిన పాపాన పోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు పోతేపాక సాంబయ్య, మండల వెంకన్న, జిల్లా కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, గడ్డ మహేష్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖీ, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరిక మునికుమార్, బీపంగి జగ్జీవన్, అసెంబ్లీ కన్వీనర్ భూపాల్ రెడ్డి, కౌన్సిలర్స్ బొజ్జ నాగరాజు, గుర్రం వెంకటేశ్వర్లు, దాసరి సాయి, పట్టణ ప్రధాన కార్యదర్శులు పగడి మహేష్, బద్దం నగేష్, దాసరి ఈశ్వర్, ఆవుల మధు, లకడపురం వెంకన్న, నల్గొండ మండల ఉపాధ్యక్షులు బుచ్చల నాగరాజు గౌడ్, దీపంగి చంటి, కమ్మనబోయిన సత్యనారాయణ, తండు గణేష్, దొండ వెంకటేష్, నిఖిల్ నాయకులు పాల్గొన్నారు. బ్యాచ్ ఉన్నప్పుడు వచ్చి నడుస్తారు గవర్నమెంట్ ఇది ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీ అంతే చైన్ సిస్టమ్ అయితే ఒక ట్రైనింగ్ బ్యాచ్ అయిపోమని ఇంకో ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. అది ప్రభుత్వం చొరవ తీసుకుంటే జరుగుతుంది. ఫస్ట్ అలా ప్రభుత్వంలో 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఐటీ పార్కును నల్లగొండలో కూడా ఏర్పాటు చేయడం ఉంది. కానీ వాళ్ళ యొక్క పీరియడ్లో కానీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పీరియడ్లో కానీ ఈ యొక్క ఐటీ పార్కు మీద వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలనో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. నేటి సీఎం గారు ఈ యొక్క జిల్లా మంత్రులు అమెరికా పర్యటన మీద దృష్టి పెడుతున్నారు. కానీ విదేశీ పర్యటనలో ఉన్న ఐటీ పార్కులను ఇలాంటి 2 టైర్ సిటీస్ తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. ఈరోజు ఐటీ టవర్ నిరుపయోగం ఉండడాన్ని చూడడం కోసం భారతీయ జనతా పార్టీ బృందం ఇక్కడ విజిట్ చేసింది. మరి చాలా బాధాకరం. మరి ఇన్ని 80 కోట్ల రూపాయలు ప్రజాధనంతో కట్టి నిర్మిస్తే ఇలా ఎలాంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాక, మరి ఇందులో ఆక్యుపెన్సీ లేక ఇవాళ ఉన్నటువంటి గత ఎమ్మెల్యే కావచ్చు, ప్రస్తుత యొక్క మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి వెంకరెడ్డి గారి యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇవాళ ఖాళీగా ఉన్నది. కాబట్టి దీన్ని ఇప్పటికైనా వెంకరెడ్డి గారు దృష్టి పెట్టి దీంట్లో ఆక్యుపెన్సీ పెరిగే విధంగా
ఈ జిల్లా బిడ్డలకు ఉద్యోగాలు రావడం కోసం మరి కృషి చేయాలని కోరుతా ఉన్నాం. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, కక్ష సాధింపు చర్యల కోసం మరి వాడుకోకుండా గెలిపించినటువంటి ఈ బిడ్డల మీద విశ్వాసంతో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. గత సంవత్సరము దాదాపు 80 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఐటీ టవర్ను భారతీయ జనతా పార్టీ మరి నల్గొండ నియోజకవర్గ ముఖ్య నాయకులందరం కలిసి మరి ఈరోజు మరి విజిట్ చేయడం జరిగింది. మరి అందులోకి వెళ్ళిన తర్వాత చూసినట్టయితే అన్ని ఖాళీ చైర్స్, మరి ఉద్యోగాలు ఆనాడు గత ప్రభుత్వము మరి ఐటీని హైదరాబాద్కే కాదు జిల్లాల కేంద్రాలకు తీసుకొస్తామని చెప్పేసి మరి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తీసుకొచ్చేసి మరి నిర్మాణం చేస్తే మరి ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. మరి ఆనాడు నిరుద్యోగులకు మొత్తం కూడా ఉద్యోగాల అవకాశం కల్పిస్తామన్నారు. మరి కాంగ్రెస్ అధికారంలో రాగానే మేము ఇది చేస్తామని చెప్పి యూత్ డిక్లరేషన్ మరి గత సంవత్సరమే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు మరి యూత్ డిక్లరేషన్లో క్లియర్గా చెప్పారు. తెలంగాణ అమరవీరులకు మరి అమరవీరులుగా గుర్తించి గుర్తింపు కార్డులు జూన్ 2వ తారీఖు నాడే ఇస్తాము. మరి ప్రతి కుటుంబానికి 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఏ అమరవీరులను తెలంగాణ కోసము ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులను మర్చిపోయిన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా నిరుద్యోగులకి గత ప్రభుత్వము ఏదైతే మోసం చేసిందో మేము ఇస్తాము 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పేసి మరి ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇచ్చిన పరిస్థితి లేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు యూత్ డిక్లరేషన్లో ప్రకటించిండు. మరి ఇప్పటి వరకు ఏ ఉద్యోగాలు ప్రకటించిండో నిరుద్యోగులే మరి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నిరుద్యోగులతో పెట్టుకుంటే గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే ఇంటికి పంపించారో మిమ్మల్ని కూడా అదే పరిస్థితి ఉంటుంది.